డియర్ మెగా ఫ్యాన్స్, మీరు నన్ను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు మా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వస్తున్న అల్లు అర్జున్ కూడా అదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీరు తప్పకుండా ఆదరిస్తారు. వీడు కూడా పెద్ద స్టార్ అవుతాడు. కమాన్ బన్నీ, మాట్లాడు, భయపడకు. మెగా ఫ్యాన్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా పేరు అల్లు అర్జున్. ఇంట్లో ముద్దుగా అందరూ నన్ను బన్నీ అంటారు. నేను అల్లు రామలింగయ్య గారి మనవడు లేదా అల్లు అరవింద్ గారి కొడుకు అని చెప్పుకునే కంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు అని చెప్పుకోవడానికే గర్వపడతాను. చిరంజీవి గారు కష్టపడి వేసిన మెగాదారిలోనే నేను క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి ఒక హీరోని అయ్యాను. ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలిగాను. మా మావయ్య లేకపోతే నేను లేను. మన మెగా ఫ్యాన్స్ అందరు సపోర్ట్ లేకపోతే నేను ఉండలేను. దయచేసి మెగా ఫ్యాన్స్ అందరూ నన్ను హీరోగా ఆదరించాలని, నాకు మీ ఫుల్ సపోర్ట్ ఉండాలని వేడుకుంటున్నాను. A few years later. అందరికీ నమస్కారం. నా మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 80 సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు నాతో సహా ఎవరికీ కూడా రాని నేషనల్ అవార్డు బన్నీకి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని చెప్పడానికి నాకు మాటలు దొరకడం లేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగు సినిమా పరిశ్రమలో బన్నీ ఎదిగిన తీరు అనిర్వచనీయం, అమోఘం. తన ఎదుగుదలకు మన మెగా ఫ్యాన్స్ అందించిన సహకారం కూడా ఎప్పటికీ మరిచిపోలేనిది. అరే ఏమైంది బన్నీ, మైక్ అలా లాగేసుకున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చిరంజీవి. ఇంకా చాలు. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వినండి. మై డియర్ అల్లు ఫ్యాన్స్ అందరికి నమస్కారం. అల్లు అర్జున్ ఆర్మీ అంటే ఇలా ఉండాలి. నాకున్న మీలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా లేరు, ఉండబోరు కూడా. ఇది నభూతో నభవిష్యతి. నాకు నేషనల్ అవార్డు రావడానికి నా పెర్ఫార్మెన్స్ తో పాటు నా అల్లు ఆర్మీ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద సూపర్ స్టార్లకు, మెగా స్టార్లకు కూడా ఈ అవార్డు రాలేదు. నా ఒక్కడికే వచ్చింది. దట్ ఈజ్ అల్లు అర్జున్. నేను మెగా ఫ్యాన్స్ సపోర్ట్తో ఎదగలేదు బాస్. నా సొంత కష్టంతో, నా సొంత టాలెంట్తో సొంత ఫ్యాన్ బేస్ సృష్టించుకుని ఎదిగాను. నేను సెల్ఫ్ మేడ్ స్టార్ని. అల్లు అర్జున్ ఈజ్ ఎ వన్ అండ్ ఓన్లీ సెల్ఫ్ మేడ్ స్టార్. ఏంటి బన్నీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మెగా ఫ్యాన్స్ లేకపోతే అసలు నువ్వు ఎక్కడ ఉండేవాడివి? అసలు ఇక్కడ ఈ రేంజ్ లో ఉండేవాడివా? నన్ను హర్ట్ చేసినా పర్వాలేదు, కానీ మెగా ఫ్యాన్స్ ని తక్కువ చేసి మాట్లాడకు ప్లీజ్. ఏంటి చిరంజీవి కామెడీయా? మీ మెగా ఫ్యాన్స్ కి అంత సీన్ లేదు. అంత సీన్ ఉంటే నేషనల్ అవార్డు ఫస్ట్ మీకే వచ్చేది కదా, కానీ రాలేదే. అది కాదు బన్నీ, అవార్డుకి అభిమానానికి లింక్ ఎందుకు పెడుతున్నావు? మాట్లాడు చిరంజీవి. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అయినా మా తాత పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు లేకపోతే, మా నాన్న అల్లు అరవింద్ గారు లేకపోతే మీరు సైకిల్ ట్యూబులు వేసుకుంటూ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఉండేవారు. ఏ బన్నీ, ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్లి కాని అప్పుడే నేను దాదాపు సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్నాను. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. అంత లేదు చిరంజీవి, నాకన్నీ తెలుసు. మీరే నన్ను, నా అభిమానులను మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఈ మధ్య మీ వల్ల, మీ మెగా అభిమానుల వల్ల నేను చాలా అవమానాలు పడ్డాను. ఎలక్షన్ టైంలో నేను నా ఫ్రెండ్ శిల్పా చక్రవర్తి రెడ్డి కోసం క్యాంపెయిన్కి వెళ్తే మీ అందరూ నన్ను నెగిటివ్ చేశారు, ట్రోల్ చేశారు. నాకు నచ్చితే అవతల వాళ్ళు అడగకపోయినా సరే సిగ్గు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తాను, ప్రచారం చేస్తాను. నన్ను ఆపడానికి ఆఫ్టర్ ఆల్ మీ మెగా అభిమానులు ఎవరో. నా దారికి అడ్డు రావద్దని మీరు మీ మెగా అభిమానులకు చెప్పుకోండి. నేను ఎవరి మాట విన్ను. నా దారి కుక్క దారి, తగ్గేదేలే. జై ఐకాన్ స్టార్, జై జై అల్లు అర్జున్, జై అల్లు ఆర్మీ. నాకు అర్థం కావటం లేదు. ఏమైంది బన్నీ నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీ వెనకాల ఎవరున్నారు? ఎవరుంటే నీకేంటి? నా మీద చెయ్యి వేయకో, తీ. అయ్యయ్యో, అలా మెల్లగా చూస్తావేంటి బన్నీ? కింద పడిపోయేలాగా గట్టిగా చేయాలి, గట్టిగా. జగన్ నువ్వున్నావా నా మేనల్లుడి వెనకాల? నీకు ఇప్పుడు అర్థమైందా చిరంజీవి? నేను ఎప్పటి నుంచో బన్నీ వెనకాల షాడోలా ఉన్నాను. నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది బన్నీ. అతన్ని నమ్మొద్దు, అతను నమ్మక ద్రోహి. ఇంటికి పిలిచి మరీ నన్ను అవమానించాడు. అప్పుడు నువ్వు మాట్లాడింది ఎందుక? సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా అతన్ని నమ్మొద్దు. నేనేం చిన్నపిల్లని కాదు.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేనంత ఎర్రి పప్పను కాదు నేను. బాగా చెప్పావు బన్నీ, నా ట్రైనింగ్ లో బాగా రాటు తేలినావు. అంతా మీ బ్లెస్సింగ్స్ జలగన్నా. మీలోని యాటిట్యూడ్ని, ఈగోని, మొండితనాన్ని నాకు నూరిపోశారు. ఇక నుంచి మీరే నాకు ఇన్స్పిరేషన్. ఇది కరెక్ట్ కాదు బన్నీ. నువ్వు నా మాటలు వినకపోయినా పర్వాలేదు, నా దారిలో నడవకపోయినా పర్వాలేదు, కానీ అతనితో సావాసం అంత మంచిది కాదు. అర్థం చేసుకో. ఎవరితో సాహసం మంచిది కాదో నాకు బాగా తెలుసు. నీ డైలాగులు ఏమైనా ఉంటే సినిమాలో చెప్పుకో, నాకు చెప్పుకో. బాగా బుద్ధి చెప్పినావు బన్నీ. నీ ద్వారా ఈ మెగా ఫ్యామిలీని సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. బాబాయికి గొడ్డలి పోటు వేసిన వాడిని, కన్న తల్లిని చెల్లిని కనికరం లేకుండా రోడ్డు మీదకి తోసేసిన వాడిని. నా గురించి వీళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు. నేను స్కెచ్ వేస్తే దాన్ని ఆపగలిగేవారు ఎవ్వరూ లేరు. అయినా చిరంజీవి వెనకాల ఆపగలిగేంత మగాడు ఎవడున్నాడు? నేనున్నాను జగన్. మా అన్నయ్యకి అండగా నేనున్నాననే సంగతి మర్చిపోయావా? మెగాస్టార్ చిరంజీవి గారి వెనకాల ఒక పవర్ ఉంది. పవర్ స్టార్ అనేవాడు ఒకడున్నాడనే విషయం మర్చిపోయావా నువ్వు? ధర్మరాజుకి భీముడిలో, రాముడికి లక్ష్మణుడిలో మా అన్నయ్యకి నేను ఉన్నాను జగన్. నీలాంటోళ్ళు నా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు పవన్. నాలాంటోళ్ళు ఉండడం వేరు, ఒరిజినల్గా నేనుండడం వేరు. అయినా నీ కోడి కత్తి మైండ్కి అది చెప్తే అర్థం కాదులే. నాది కోడి కత్తి మైండ్ కాదు పవన్, మాస్టర్ మైండ్. అవునులే, బాబాయ్కి గొడ్డలి పొడి వేయడంలో, నమ్మిన వాళ్ళను నట్టేయడం ఉంచడంలో ఇది మాస్టర్ మైండ్. అవి తప్ప మిగతా అన్ని విషయాలను ఇది కోడి మైండ్. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేతకాకపోయే, పేపర్ చూడకుండా 4 ముక్కలు మాట్లాడటం చేతకాకపోయే, నీ చుట్టూ ఉండే కుక్కలను ఉసికొల్పడానికి మాత్రమే నీకు బాగా చేతనాయే. ఇప్పుడు నీది, నీ కుక్కలది మక్కిలిరగదీసి మిమ్మల్ని బొక్కలో వేసే బాధ్యత నేను తీసుకుంటాను. తిన్నగా నా వైపే చూడు జగన్. ఎర్రి బాగులోళ్ళగా ఎటేటో చూస్తున్నావేంటి? మర్యాదగా మాట్లాడు పవన్. నేను అన్ని వింటా ఉన్నాను. నువ్వు వినాలనే నేను గట్టిగా బలంగా చెబుతున్నాను జగన్. అయినా వినేం బిగుతో చూడు పీకే, మర్యాదగా మాట్లాడు. నీలాంటి ఎదవతో ఒక 420తో నేను ఇలాగే మాట్లాడుతాను. చూస్తూ ఉండు, త్వరలో లీగల్ గానే నీ మెడలు వంచుతాను, నీ తోట తీస్తాను. నా జోలికి వస్తే నా అవ్వ తాతలు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు ఎవ్వరు ఊరుకోరు. వాళ్లతోనే నిన్ను తన్నిస్తాను చూడు జగన్. అహంకారంతో తిరిగి ఫ్యాన్ రెక్కలు ఆల్రెడీ విరిచేశాను. నెక్స్ట్ నీ బతుకు సెంట్రల్ జైలు పాలవుతుంది చూడు. నీ ఆనవాళ్లని ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా చేస్తాను. కళలు కనుకు పవన్. ఈసారి నా టార్గెట్ మిస్ అయ్యింది, కానీ నెక్స్ట్ 5 years తర్వాత రాబోయే ఎలక్షన్లలో దేవుడి చల్లని ఆశీస్సులతో ఏపీకి మళ్ళీ కాబోయే సీఎంను నేనే. కుదిరితే లైఫ్ లాంగ్ కూడా ఆంధ్రప్రదేశ్కి సీఎంని నేనే అవుతాను చూడు. అప్పుడు నన్ను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడైనా సరే యుద్ధానికి నేను ఎప్పుడూ సిద్ధమే జగన్. గతంలో నీలాగా పరదాలు కట్టుకుని పరదాల వెనకాల తిరిగే పంది కుక్కను కాను నేను. ఇకపై నువ్వు మా అన్నయ్య జోలికి వచ్చినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా నీ బద్దలు బాసింగలైతాయి. చూస్తూ ఉండు. త్వరలోనే, అతి త్వరలోనే నీ చీకటి నేర సామ్రాజ్యాన్ని కూకటి వీడతో సహా పెకలించి వేస్తాను. చింత తెచ్చిన పులుపు చావలేదన్నట్లుగా ఇంకా నీలో ఉన్న నీ అహంకారాన్ని నా కాలి చెప్పు కింద నలిపేస్తాను. నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణే కాదు. జగన్, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో.